హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే టాక్స్. ఎలా ఉన్నారు అందరూ? బిగ్ బాస్ చూస్తున్నారు అనుకుంటా. అయితే ఈ వారానికి నామినేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇమ్ము ఏం చేశాడంటే హరిత హరీష్ని పిక్ చేసుకున్నాడు సెకండ్ నామినేషన్ కింద. అసలు ఆయన ఇచ్చిన రీజన్ నాకైతే కరెక్ట్ అనిపించలేదు, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో మీకు అక్కడ లాస్ట్ వీక్ ఏం జరిగింది, నాకు సార్ ఏమన్నాడు, ఇమ్యూని ఈ నామినేషన్ ఎందుకు చేశాడనేది కొద్దిగా క్లారిటీ ఇద్దామని చేశాను. అంటే మీకు కూడా అనిపిస్తే కామెంట్ సెకండ్ నామినేషన్ హరీష్ సార్. ఫస్ట్ పాయింట్, గుండంకుల్ అంటాం బాడీ షేమింగ్ అయితే, రెడ్ ఫ్లవర్ అంటాం ఏంటి? నాకు అదొక చెప్పండి సార్. ఫస్ట్ మీకు ఆ రోజు మధ్యాహ్నం క్యారేజ్ పెట్టి పంపించారు, మాకు ఎన్ని పెట్టారు అది చూడటం ఇష్టం లేక మన మనీష్ని అడిగా, మనీష్ ప్లీజ్ ఇటు వచ్చి కూర్చోండి, మిమ్మల్ని ఫేస్ చేయడం ఇష్టం లేక ఇలా వచ్చి కూర్చున్నాం. సరదాగా మీరు మాట్లాడుకుంటున్నారు, మీ వైపు నుంచి ప్రియా వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. ఫ్లవర్ గురించి ఏదో మాట్లాడే టాపిక్ వస్తే నేను ఎక్కడ మిమ్మల్ని రెడ్ ఫ్లవర్ అలా ప్రియాని ఫ్లవర్ గివర్ అని అడుగుతుంటే అక్కడ ఫ్లవర్ లో ఒకటి పింక్ అండ్ వైట్ కలర్ ఫ్లవర్స్ ఉన్న కాంబినేషన్, ఒకటి రెడ్ ఫ్లవర్ ఉంది. నేనన్నా రెడ్ ఫ్లవర్ ఇస్తున్నారు అన్న కదా అన్న, అందరూ చూసారన్న. ఇక్కడ ఇమ్ము ఏమంటున్నాడు, అందరు చూసారు కదా అంటున్నాడు కదా. నేను లాస్ట్ వీక్ ఒక క్లిప్ తీసాను, సేమ్ క్లిప్. ఆ క్లిప్ ఇప్పుడు మీకు ప్లే చేస్తాను, మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. బాటమ్ ఆఫ్ హిస్ హార్ట్ తను సారీ ఫీల్ అవుతే ఆర్గ్యుమెంట్ చేయకూడదు, తల ఉంచుకోవాలి సార్, మనం తప్పని తెలిసిన తర్వాత అంతే సింపుల్. హరిత హరీష్ ఇమాన్యుయల్ బార్డర్స్ క్రాస్ చేశాడు అని మీరు అంటున్నారు. ఆ హద్దుల్లో ఆ బార్డర్స్ లో మీరున్నారా? ఉన్నాను సార్. లెట్ మీ ఆస్క్ ద హౌస్, గుండంకుల్ అనే పదం ఒకళ్ళని డిప్రెషన్ కి గురి చేస్తే, రెడ్ ఫ్లవర్ అనే పదం ఒకళ్ళ మీద ఎంత ఎఫెక్ట్ చూపించాలి? కళ్యాణ్, రెడ్ ఫ్లవర్ని ఎందుకు వాడతారో తెలుసు కదా. అసలు ఈ రెడ్ ఫ్లవర్ అనే వర్డ్ హౌస్లో ఇంతవరకు ఎవరు దాని మీద అంత ఫోకస్ చేయలేదు. కానీ ఎప్పుడైతే నాకు సార్ అన్నాడో అప్పుడు వీళ్ళందరికీ అదొక కొత్త పదం లాగా అనిపించింది. ఇప్పుడు కళ్యాణ్ అడిగితే కళ్యాణ్ కూడా ఆయన ఫేస్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఏదో కొత్త పదం అంటున్నాడు ఏంటి సార్ అనేది. అదే ఆ డైలాములు ఉన్నాడు, అది కరెక్టా కాదా, నిజమా, అంటే అది బ్యాడ్ వర్డా గుడ్ వర్డా అనేది అసలు కళ్యాణ్ కూడా తెలియదు, హౌస్ మేట్స్కి కూడా తెలియదు. ఈ తర్వాత నేను చూపిస్తాను, సంజన అనే హౌస్ మొత్తాన్ని అదొక బ్యాడ్ వర్డ్ లాగా క్రియేట్ చేసింది. ఆ తర్వాత మర్యాద మనీష్ కూడా అతనికి బ్యాడ్ వర్డ్ అనేది ఏదో కన్వర్జేషన్ నాకు తెలియదు అని అన్న తర్వాత అది బ్యాడ్ వర్డ్ అని అంటాడు. అది యాక్చువల్ అయితే హౌస్లో ఎవరు పట్టించుకోలేదు. ఎప్పుడైతే ఆ సీన్ జరిగిందో, ఆ గేమ్ జరిగిందో అప్పుడు ఎవరు పట్టించుకోలేదు. నాకు సార్ అనేంత వరకు దానికి ఎవ్వరు కూడా తెలియదు. నాకు సార్ అనడంతోనే అదేదో కొత్తగా జరిగిందని వాళ్ళే గుర్తు తెచ్చుకుంటా ఈయన అన్నాడు అని అంటుండు. అయినా మాస్క్ మ్యాన్ అన్నాడు, నేను కావాలని అనలేదు. ఆయనకు తెలిసిపోతుంది, ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తా. ఆయనకు హార్ట్ఫుల్గా అయితే ఆ ఉద్దేశంతో అయితే అనలేదు రెడ్ ఫ్లవర్ అని. ఒక పాజిటివ్ పదమా రెడ్ ఫ్లవర్? సమ్టైమ్స్ ఇట్ డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ సార్, సిచ్యువేషన్ బట్టి కదా. సిచ్యువేషన్ బట్టే చూపిస్తా. ఓకే, మర్యాద మనీష్, కళ్యాణ్ కూర్చో. రెడ్ ఫ్లవర్ నాకు కాంటెక్స్ట్ గుర్తు రావట్లేదు, వర్డ్ అయితే యూజ్ చేశారు, నేను విన్నాను. ఇక్కడ మీరు ఇమాన్యుల్ ఫేస్ చూడండి, అతనికి ఆ రెడ్ ఫ్లవర్ అనే విషయం అంటే కూడా అతనికి తెలియదు. ఆయన ఫేస్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ బ్యాడ్ వర్డ్, లైక్ నో ఫిల్టర్స్ అటాచ్డ్. రెడ్ ఫ్లవర్ ఎవరు వాడారు? నేను విన్నాను సార్, హరీష్ గారు ఒకసారి వాడడం. ఎవరిని ఉద్దేశించి అసలు హరీష్ గారికి కూడా ఐడియా లేదు అతను అన్నాడని. ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది కదా మీకు. ఆయన కావాలని ఉంటే ఈ క్వశ్చన్ అడిగేవాడు మర్యాద మనీష్ని, కానీ అడుగుతున్నాడంటే ఆయన ఉద్దేశపూర్వకంగా అయితే అనలేదు అది. అంతే కదా ఇమ్మో. ఇక్కడ ఈ రోజు తీసుకుని అక్కడ ఉన్న వాళ్ళలో ఎవరికి ఇస్తావని అడిగారు, నేను ఇమ్మో అన్నా. హౌ క్రేజీ అబౌట్ మీ. ఇప్పుడు చూస్తే మీరు అతనికి తెలియదు, అతను కామెడీగా అంటున్నాడు. ఇమ్ము కూడా కామెడీగానే పట్టించుకున్నట్టు యాక్ట్ చేస్తున్నాడు. హౌ క్రేజీ గర్ల్స్ అబౌట్ మీ అన్నట్టు ఏదో యాక్షన్ పెట్టారు చూడండి. గర్ల్స్ ఆర్ క్రేజీ అబౌట్ మీ ఐసేనా? అది రెడ్ ఫ్లవర్ కూడా మాట్లాడుకున్నారు. రెడ్ ఫ్లవర్ గుండంకుల్, ఐ లవ్ యూ. మళ్ళొకసారి మీకు ఈ ప్లే చేస్తా చూడండి. అక్కడ ఏమన్నాడంటే అతను గుండంకులు అంటున్నాడు, దానికంటే ముందు రెడ్ ఫ్లవర్ గురించి మాట్లాడుతున్నాడు, చూసుకో అన్నట్టు ఒక వార్నింగ్ లాగా ఇమాన్యుల్కి ఇస్తున్నాడు ఎవరు, మన మాస్క్ మ్యాన్. గర్ల్స్ ఆర్ క్రేజీ అబౌట్ మీ ఐసేనా? అది రెడ్ ఫ్లవర్ కూడా మాట్లాడుకున్నారు. రెడ్ ఫ్లవర్ గుండంకుల్, ఐ లవ్ యూ. అప్పుడు ఇమాన్యుల్ కూడా ఏం అర్థం కాలేదు, రెడ్ ఫ్లవర్ అంటే ఏంటిది అనేది కూడా అర్థం కాలేదు. నాకు సార్ హైలైట్ చేసేతోటి దాన్ని పెద్ద సీరియస్గా తీసుకుంటున్నారు హౌస్ మేట్స్. ఇప్పుడు సంజయ్ ఏమన్నా మీకు చూపిస్తా సార్. దాంట్లో తప్పు నాకేం అర్థం లేదు సార్. రెడ్ ఫ్లవర్ అన్నా, నేను దాని తప్పేం హరిత హరీష్, నేను అడగలేదు. ప్లీజ్ సార్. కళ్యాణ్ సార్, కాంటెక్స్ట్ చూసావు కదా? గుర్తొచ్చింది. ఈ కాంటెక్స్ట్ లో నీకు ఎలా అనిపించింది? ఇది గుడ్ వర్డ్ ఆర్? లేదు అంటే అక్కడ కూడా కొంచెం ఎంతో కొంత అన్నని ఏదో అన్నారు. సో ఇమాన్యుల్ అన్న అందుకే రియాక్ట్ అయ్యారు అనిపించింది ఇప్పుడు ఆ స్పాట్లో. సిట్ డౌన్ కళ్యాణ్. మనీష్, ఇమాన్యుల్ గారు ఎట్లయితే ఒక హెల్దీ హ్యూమర్లో గుండంకులు అన్నారు, అండ్ దట్ వాస్ పర్సనలీ ఒకరిని ఎఫెక్ట్ చేసే విధంగా ఉన్నా కూడా హరీష్ సార్ కూడా ఆ కాంటెక్స్ట్లో అన్నారని నాకు అనిపిస్తుంది. బట్ ఏవి ఫిల్టర్స్ లేకుండా, ఏది లేకుండా చూస్తే ఇట్ ఈస్ అ బ్యాడ్ వర్డ్.
అన్నట్టే నాకు అనిపించింది. బట్ అగైన్ అందరూ చిన్న చిన్న వాటికి కూడా హర్ట్ అవుతున్నారు కాబట్టి నాకు అతనికి ఒక ఇష్యూ ఉంటే ఆ వర్డ్ నాకు చాలా హర్ట్ అవుతుండే. మరి అది చాలా ఎక్కువైపోయింది మనీష్. బర్నీ సార్ రెడ్ ఫ్లవర్ వాడిన పద్ధతి ఓకేనా? ఓకే కాదు సార్. అసలు ఈయనకి ఏమన్నా అర్థమైందా అసలు? ఓకే కాదు అని అంటున్నాడు. దమ్ము శ్రీజ, సార్ వాట్ యూ థింక్? సార్ నార్మల్గా ఇద్దరికి ఒక హ్యూమర్ ఉంది కాబట్టి ఫస్ట్ హరీష్ గారు అన్నప్పుడు అట్లాగా తిరిగి ఎమాన్యుల్ అన్నప్పుడు సార్ కూడా తీసుకోవాల్సింది, ఎందుకంటే అట్నుంచి ఆ వర్డ్ వచ్చింది కాబట్టి. సో ఆ కన్వర్జేషన్లో ఎప్పుడైతే సార్ కూడా ఆ వర్డ్ తీసుకోలేకపోతున్నారో ఈ రెడ్ ఫ్లవర్ అనేది కూడా తప్పుగానే వస్తుంది సార్. సో గుండా అంకుల్ తీసుకుని ఉంటే తప్పు కాదు. నార్మల్గా రెడ్ ఫ్లవర్ అనేది అక్కడ ఫన్నీగా వెళ్తుంది కాబట్టి హ్యూమర్ అనేది నార్మల్గా ఇమ్ముతో ఆ కనెక్షన్ ఉండి శ్రీజ ఏం మాట్లాడుతుందో ఎవరికి అర్థమయ్యట్లేదు. కానీ ఇప్పుడు వస్తుంది చూడండి, సంజన ఇప్పుడు హౌస్ మొత్తం హైలైట్ చేసేస్తుంది. నార్మల్గా హ్యూమర్ అనేది జరుగుతుంది కాబట్టి జనరల్గా అన్నాడేమో అని అయితే అనిపించింది సార్ నాకు ఆ కన్వర్జేషన్లో. లేదు సార్, అక్కడ డబుల్ మీనింగ్ లో చెప్పారు సార్. ఆ సిచ్యువేషన్లో అలా అనడం కరెక్ట్ కాదు. మీకే 2 టైమ్స్ చూపించిన ఆయన రెడ్ ఫ్లవర్ అంటూ చూసుకో అన్నట్టు ఒక వార్నింగ్ అయితే ఇచ్చాడు. ఇప్పుడు సంజన ఏమో డబుల్ మీనింగ్ అని చెప్పేసింది డైరెక్ట్. నిజాలు మాట్లాడతారు, మీ దగ్గర నుంచి వినాలి. నేను డబుల్ మీనింగ్ హరితారేష్ సార్. వెయిట్, ఐ యామ్ టాకింగ్ టు దెమ్. నో, వీల్ అడ్రెస్ ఎవ్రీథింగ్. యా షూర్ సార్, షూర్. క్రాస్ టాక్ వద్దు. యా ఆ సిచ్యువేషన్లో అయితే రెడ్ ఫ్లవర్ అనేది తప్పే సార్. అది Yes, sir. చాలా బ్యాడ్ సార్. హరీష్ యువర్ టర్న్, చెప్పు. నా ఇంటెంట్ అది కాదు సార్, ఎందుకంటే నేను ఎవరిని కూడా బాడీ షేమింగ్ కానీ వెళ్ళి మాట్లాడను. మరి ఆ కాంటెక్స్లో ఏం మాట్లాడిన ఫ్లోలో నా నిజంగా అయితే ఆ ఉద్దేశం అది కాదు. బట్ అలా పోట్రే అవుతుంటే మాత్రం ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. అప్పుడు అతని ఉద్దేశం కూడా అది కాదు. అది కాదు కదా సార్, అతని ఉద్దేశం ఇంటెన్షన్ చెప్తున్నారు కదా. ఇక్కడ స్కిట్ జరిగేప్పుడు 2-3 సార్లు గుండంకులని చెప్తున్నారు, క్లియర్ కన్ఫ్యూస్ చేస్తున్నారు. తర్వాత అక్కడ పట్టుకుని అలా మాట్లాడాలి. అన్నారని చెప్పి నువ్వు రెడ్ ఫ్లవర్ అన్నావా? లేదు సార్, నాకు అసలు ఇంటెంట్ అది కాదని చెప్తున్నా కదా సార్. ప్రియాకి ఇమాన్యుల్కి జరిగే అటువంటి కాన్వర్జేషన్ లో నీ స్టేట్మెంట్ ఎవరు అడిగాడు? అడగలేదు సార్. అడగలేదు. యా, ద స్టేట్మెంట్ ఇస్ అన్కాల్డ్ ఫర్. అది కూడా రెడ్ ఫ్లవర్ రైట్, అబ్సల్యూట్లీ రాంగ్ సార్, అబ్సల్యూట్లీ రాంగ్. అండ్ ఇట్స్ అ బిగ్ రెడ్ ఫ్లాగ్. ఐ అగ్రీ విత్ యూ సార్. మరి గుండా అంకుల్కి సారీలు చెప్పినప్పుడు రెడ్ ఫ్లవర్కి సారీలు చెప్పాలా? నేను సారీ చెప్తున్నాను, ఇమాన్యుయల్ సారీ బ్రదర్, నేను ఐ విల్ క్విట్ ఫ్రమ్ ద షో ఆల్సో. ఓకే. అదే రోజు అతనికి సారీ అయితే చెప్పాడు. నేను ఏ కాన్షియస్నెస్ అంటే కావాలని అయితే అనలేదు అని కూడా, ఏదో ఫ్లోలో వచ్చేసిందని కూడా అతనికి సారీ కూడా చెప్పాడు. మళ్ళీ దాన్నే పట్టుకొని ఇమాన్యుల్ ఈ వారము ఆయనని నామినేట్ చేశాడు. సో అది ఎంతవరకు కరెక్ట్ అనేది చూడండి. మళ్ళీ అతను కావాలని అంటే ఆయన బ్లేమ్ అయ్యాడు. అవును కావాలని అన్నా అని డైరెక్ట్ చెప్పే అతను మనిషి, ఆయన మాస్క్ మ్యాన్. ఆయనకు అనుకోకుండా నోటి నుంచి రెడ్ ఫ్లవర్ అనేది విడివిడిగా వచ్చింది. దాన్ని వీళ్ళు హైలైట్ చేశారు. నాకు సార్ తోటి హైలైట్ చేయించారు బిగ్ బాస్ టీం వాళ్ళు. అంటే ఒక మనిషి అతను అంటే అతను చేయని తప్పను కూడా చేసినట్టు బలి చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. అతను ఏదో నార్మల్ ఫ్లోలో అన్నాడు. అక్కడ ఒక హ్యూమర్ రన్ వేలో అవుతుంది, అక్కడ రెడ్ ఫ్లవర్ ఇస్తున్నారు చూసుకో జాగ్రత్త అన్నట్టు చెప్తే దాన్ని వీళ్ళు ఒక సీన్ క్రియేట్ చేసి ఈ మనిషి మీద అయితే వేస్తున్నట్టు నాకు అనిపించింది. అనుకో నాకు అర్థమైపోద్ది కదా. ఓకేనా. దాని తర్వాత అన్న నేను అడిగింది మీకు నిజంగా ఏంటన్నా రైట్ ఫ్లో చెప్పేసా కదా, ఇంకా అయిపోయిందా 1 by 1 పాయింట్? ఇంకేం చెప్పాలి? అయిపోయిందా? చూసారు ఇక్కడ ఈమె ఏమంటున్నాడు, సండే రోజు సారీ చెప్పాడు అంతా అయిపోయింది. మళ్ళీ దాన్ని పట్టుకొని నామినేట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ మీరు ఆలోచించండి. దాని మీనింగ్ అదేనా? సరే, నా ఇంటెంట్ అది. ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు? నేను మిమ్మల్ని రెడ్ ఫ్లవర్ అని అనుకుంటున్నారా? మీకు ఇంకో క్లారిటీ ఇస్తా చూడండి. మీరు ఆ వర్డ్ ఎత్తారు కాబట్టే నేను మిమ్మల్ని ఆ మాటని ఐ లవ్ యూ చెప్పా, మీరు అది వదిలేశారు. ఏమని? అయితే ఒక మాట, ఇంకొకటి, నేను ఆడవాళ్ళు కాదు మగవాళ్ళతో కూడా మాట్లాడతా. ఓకేనా? ఓకే, మీరు మాట్లాడండి. ఇంకోటి మీరు అన్నారు ఇందాక, బయట మమ్మల్ని ఎలా చూస్తారు, బయట ఇదేంటి, మీరు నన్ను అనాలి కదా ఇదేంటి అని అన్నారు. బయట నేనేంటి, మీరు డైరెక్ట్గా మీరు బాడీ షేమింగ్ చేస్తున్నారని నా వృత్తి మీద కొట్టారు. ఆమె కమెడియన్, ఎవరు ఆ మాట లేదు, మీరు డైరెక్ట్ ముద్ర ఇచ్చారు. ఇది కామెడీ, బాడీ షేమింగ్ కామెడీ అని మీరు అన్నది ఏంటి? మీరు ఇలా 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 నన్ను ఎక్కిరించింది ఏంటి? అది బాడీ షేమింగ్ కాదా? మాటికి బాడీ షేమింగ్ చేస్తారు. మీకు హ్యూమర్ కామెడీ తర్వాత ఒక థిన్ లైన్ ఎక్కడ క్రాస్ చేయాలో క్రాస్ చేయకూడదు మీకు తెలియదు. ఎందుకు చెప్తారు? మీకు తెలియదు సార్. ఒక మాట చెప్తా. కంటిన్యూగా గుండంకులు అంటే మాస్క్ మ్యాన్కి కోపం వచ్చింది. అది అతని బాధ. జనం మేము స్కిట్ చేసేటప్పుడే నేను మిమ్మల్ని అన్నారు 2-3 సార్లు అన్నారు. స్టార్ట్ మీరు చేశారు కానీ నాకు రిజిస్టర్ అవ్వలా. మీరే మొదలు పెట్టారు. అందుకని మీరు పనిమాల ప్రత్యేకించి పాయింట్ చేసి ప్రత్యేకించి ప్లేట్ లో అట్లు గిట్లు మీరు ఎవరు తిప్పుతారు? ఇప్పుడు మొత్తం చెప్తా 1 by 1 మొత్తం. మధ్యాహ్నం డెలిబరేట్ గా మీరు అన్నారు, ఒప్పుకున్నారు. డెలిబరేట్ గా నన్ను పాయింట్ చేసి గుండంకులు అన్నారని చెప్పి మీరు అన్నారు. ముందు నుంచే బాడీ షేమింగ్ చేస్తూనే ఉన్నారు మధ్యాహ్నం నుంచి. అది బాడీ షేమింగ్. నాకు ఒక సెకండ్ పడదు, నాకు ఒక్క సెకండ్ పడదు. మీరు నిజంగా గుండంకులు అనగానే తిరిగి రిటార్డ్ అంటే నాకు ఒక సెకండ్ పడదు. గుండంకులు ముందన్నారు, మీరు అన్నారు. నేను మీరు అనబట్టే మధ్యాహ్నం రెడ్ ఫ్లవర్ అన్నారు. అనబట్టే అక్కడ ఫుడ్ తినే మధ్యాహ్నం రెడ్ ఫ్లవర్ అన్నా. మీరు విత్తండవాదం మాత్రమే ఇదే చేశారని యాక్సెస్ చూపించారు. మాస్క్ మ్యాన్ ఇమ్ము ఎలా నడుస్తాడో చూపించాడు అంతే. అతన్ని బాడీ షేపింగ్ అయితే చేయలేదు ఇక్కడ. మీరు చేసి చూపించా. చూసి తీయాలి. ఏం అర్థం చేసుకోవాలి? కావాలని మాస్క్ మ్యాన్ ని రెచ్చగొట్టి అలా అరిసేలాగా చేశాడు ఇమ్ము. చూసారా మీరు? సూపర్, సూపర్. అది మాస్క్ మ్యాన్ సూపర్.
సారీ చెప్పినప్పుడు యూ షుడ్ మీన్ దట్ యూ డిడ్ మీన్ దట్ You didn't mean అర్థమైందా that. మీన్ I చేయకుండా did దాన్ని not రిపీట్ mean చేస్తున్నారు that. mean ఎక్కడ that. కూడా మీరు తప్పును ఒప్పుకోరు చేయరు You did not. అక్కడ నా- ఇక్కడ ఆయనే సారీ చెప్పినా నువ్వు తీసుకోవట్లేదు నన్ను చెప్పిన తర్వాత ఆయన ఎలా బిహేవ్ చేస్తున్నాడో చూడండి. ఇమ్ము కావాలని రెచ్చగొడుతున్నాడు, అతన్ని కావాలని రెచ్చగొట్టి అందరినీ అట్లా చేస్తున్నాడు చూడండి. పక్కా ఏంటంటే పక్కా ప్లాన్ తోటి ఆ వర్డ్ అసలు ఎవరు ఫోకస్ చేయని వర్డ్ పట్టుకొని దాన్ని ఇలా ఫోకస్ చేసేసి ఆయనను రెచ్చగొట్టి కావాలని నామినేషన్లో అయితే వేశాడు. మీరేమంటారో కామెంట్ చేసి చెప్పండి. ఆర్గ్యుమెంట్ చేస్తూనే ఉన్నారు. సూపర్ సార్, మీ కాడ క్లియర్ పాయింట్స్ లేక అరిచేశారు. మీరు రెడ్ ఫ్లవర్ కాన్సెప్ట్ చెప్పలేకపోయారు. ఆ బాడీ లాంగ్వేజ్ చేసిన నేను గుండెని మిమ్మల్ని అన్నా. నన్ను నేను అనుకున్నా ప్రూఫ్ ఉంది, మీరు అన్నది ప్రూఫ్ ఉంది. ఆదివారం ఎందుకు ఒప్పుకున్నారు? గుండంకులని అతన్ని అన్నట్టు పక్కా మన దగ్గర ఆధారాలు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఆయన అనుకోకుండా రెడ్ ఫ్లవర్ అనేది విడివిడిగా అన్నా కూడా నువ్వు కావాలని అన్నావని చెప్పేసి ఇమ్ము ఇలా ఫైట్ చేయడం అయితే నాకైతే నచ్చలేదు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. చూశారు సార్, అది అర్థం కావట్లేదు. సూపర్ సార్, పాయింట్ దొరకలేదా ఈ 2 రోజులు ఆలోచిస్తే? మీకు అట్లా నాకు అవసరం పాయింట్స్ ఎత్తుకోను సార్. అదే చెప్తాను, ఇంకా పోండి. పాయింట్స్ ఎత్తుకోను సార్. మీలా కొంచెం వేగ్ ఆర్గ్యుమెంట్ చేయను. వేగంటే ఏంటమ్మా, కొంచెం తెలుగులో మాట్లాడండి సార్, నాకు తెలుగు మీడియం. వేగ్ అనే మాట చాలా కామన్. యూజ్లెస్ ఆర్గ్యుమెంట్. ఇదే సార్, ఇదే ఆపేసేయండి మరి. పనికిరాని ఆర్గ్యుమెంట్. ఆపేసేయండి. ఇమ్ముకి అది ఒక పాయింట్ దొరికింది, అందుకే యూజ్లెస్గా అరిశాడు. చూసారా, అది పాయింట్ బేస్ లేనిది అసలు. యాక్చువల్గా చెప్పాలంటే పాయింట్ బేస్ లేని దాంతో అతన్ని నామినేట్ చేశాడు. యూజ్లెస్ అంత ఆర్గ్యుమెంట్ అదంతా. వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి బిగ్ బాస్ వీడియోస్ అండ్ అనాలిసిస్ వీడియోస్ చాలా వస్తూ ఉంటాయి ఈ ఛానల్లో. సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.